అంతర్జాతీయ రిపోర్ట్లు వచ్చిన సమయంలో, లేకపోతే వాళ్ళ అంతర్జాతీయంగా కేసులు ఉన్న సమయంలో ఓ పక్కన లంచాలు ఇచ్చుకుని దుర్మార్గం చేశారని చెప్పి లక్షల కోట్లు రాష్ట్రాలకు నష్టం తీసుకొచ్చే కార్యక్రమాలు దుర్మార్గంగా చేస్తున్నారు ఈయన కొరుణి క్యాపిటలిజంతో వచ్చిన సందర్భాల్లో పేక మీద కత్తిపెట్టి జీవీకే రెడ్డి గారిని, అలాగే భూపాల్ గారు, గద్వాల రాజా గారి కుటుంబానికి సంబంధించిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, అంతే కూడా కాకుండా అటల్జీ వారధి 20,000 కోట్లతో కడుతుంటే బ్రిడ్జి అయిపోతే నయీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుందని తెలిసి ముందే తెలుసుకుని అది కూడా పీక మీద దాంట్లో 70% వాటా ఈ కుటుంబాల దగ్గర నుంచి, గద్వాల గారి జీవికే గారి కుటుంబాల దగ్గర నుంచి కాజేసిన అంది. పీక మీద కత్తి పెట్టారో లేదా కాళ్ళు పట్టుకున్నారు ఎవరికి తెలుస్తుందండి? తెలుస్తుందిగా జనాలకి. 82 ఏళ్ల వయసులో ఆయన పిలిపించి నానహింసలు పెట్టి చేశారా లేదా? సివిఆర్ గారి కృష్ణపట్నం సెజ్ని 4,000 ఎకరాలు లాగేశారా లేదా? గంగవరం పోర్టుని డివిఎస్ రాజుగారి దగ్గర నుంచి లాగేశారా లేదా? పెన్నా ప్రతాప్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీ అయ్యేది ఇక్కడ విదేశాలు ఉన్నది వయా గుజరాత్ అంబుజా వచ్చి లాగేశారా లేదా? మధు గారు పవర్ ప్లాంట్లు తీసేసుకున్నారు లేదా? గ్రంథి మల్లికార్జునరావు గారు ఎత్తన 2 పవర్ ప్లాంట్లు ఇంకోలు చేయకుండా మళ్ళీ మాకెందుకు వచ్చిందా బాబు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగేసుకుంటాడని ఎందుకు అనుకున్నారు? అప్పచెప్పిన మాట వాస్తవం కాదా? కృష్ణపట్నం పోర్టు కుటుంబంలో కూడా తగబెట్టి ఇక్కడ గవర్నమెంట్తో బెదిరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను ఎవరున్నా సరే మీ చెప్పు చేతులు పెట్టుకుని బెదిరించి కృష్ణపట్నం పోర్టు లాక్కున్నారా లేదా? గంగవరం పోర్టులో ఈ ప్రభుత్వ వాటా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన దాంట్లో ఆ రోజు ఎలాంటి మా వాళ్ళు గంట పాపారావు గారు అందరూ ఉద్యమం చేశాను సరే ఒక మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని సంవత్సరాల తర్వాత 35 ప్రిస్క్రైబ్ టైం బిల్ టు ఓన్ ఆపరేట్ ట్రాన్స్పోర్ట్ లెక్కన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు ఆ లెక్కన గంగవరం పోర్టు అందుకే స్టీల్ ప్లాంట్కి నిర్వాసితుల భూమిని కూడా దానికి బదలాయించారు, మిగతా భూములు బదలాయించారు. అన్ని 1,000 ఎకరాలు ఈ 36 నాటికి ఏదైతే ఒక 40,000 కోట్లు 30,000 కోట్లు విలువైన ఆ పోర్టు కానీ ల్యాండ్ మొత్తం అంది కానీ జట్లు అంది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందాలి. 100% ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తు అది, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తు అవ్వాల్సింది. అందులో ఉన్న 10% వాటా కూడా గాలికి పేలాల పిండి లెక్కన అమ్మేశారా లేదా? ఇవన్నీ ఒక అదాని గారు తీసుకున్నారు.